తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకోవడంలో అతడొక మాస్టర్. ఓడిపోయే మ్యాచ్లను గెలిపించడంలో తనకు తానే సాటి. అసలు క్రికెట్లో ఫినిషర్ అనే ట్యాగ్ అతడి బ్యాటింగ్ నుంచే పుట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు. జట్టులో ఎంతమంది స్టార్ ఆటగాళ్లున్నా తన ఆటతో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచేవాడు. లోయర్ ఆర్డర్గా క్రికెట్ మొదలుపెట్టి వరల్డ్ గ్రేటెస్ట్ ఫినిషర్గా నిలిచాడు. అంతేకాదు, ఒక ఫినిషర్ తలుచుకుంటే ఐసీసీ నెంబర్ 1 ర్యాంక్ కూడా అందుకోగలడని తన ఆటతో నిరూపించాడు. అప్పటి వరకు క్రికెట్లో లేని ఒక కొత్త రోల్ను పరిచయం చేశాడు. ఇంత చేసిన ఆ గ్రేటెస్ట్ ప్లేయర్ ఎవరో కాదు, ఆస్ట్రేలియా క్రికెట్లో చెరగని ముద్ర వేసి ఫినిషర్ అనే పదానికి అసలైన అర్థం చెప్పిన ఆ హీరో మైకేల్ బెవాన్. మైకేల్ బెవాన్ అంటే ఆస్ట్రేలియా బ్యాటర్ అని అందరికీ తెలుసు. కానీ అతను క్రికెట్పై వేసిన ముద్ర చాలా కొద్ది మందికే తెలుసు. ఈ ఆసీ స్టార్ సాధించిన ఘనతలు అతని ఆటను ప్రత్యక్షంగా చూసిన వారికే తెలుస్తుంది. అప్పటి వరకు క్రికెట్లో ఫినిషర్ అనే పదం తెలియదు. ప్లేయర్లు తమ టీంను గెలిపించుకోవడానికి బ్యాటర్లు అందరూ సమిష్టిగా ఆడేవారు. కానీ జట్టులో ఒక ఫినిషర్ ఉండాలి, వారే చివరిలో బాధ్యతగా ఆడి మ్యాచ్ను గెలిపించాలి అనే ఆలోచనను బెవాన్ పుట్టించాడు. ఫినిషర్ అనే పదానికి అసలు సిసలు నిర్వచనంగా మారి ఆ రోల్కు కేర్ ఆఫ్గా నిలిచాడు. గిల్క్రిస్ట్, పాంటింగ్, స్టీవ్ వా, మార్క్ టేలర్ ఉన్న జట్టులో కూడా తన బ్యాటింగ్తో స్పెషల్ మార్క్ వేశాడు. మిడిల్ ఆర్డర్లో వచ్చి మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లే వాళ్ళను చూసాం. ఫినిషర్గా మ్యాచ్ను గెలిపించిన వాళ్ళను చూసే ఉంటాం. కానీ బెవాన్ మాత్రం మిడిల్ ఆర్డర్లో వచ్చి లోయర్ ఆర్డర్తో పాటు బ్యాటింగ్ చేసి చివరికి మ్యాచ్ను గెలిపించేవాడు. హేమీలున్న ఆస్ట్రేలియా బ్యాటింగ్ కూడా తడబడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్లు కూడా ఎన్నో కళ్ళ ముందు కనిపించాయి. అయితే బెవాన్ మాత్రం తన డెడికేషన్తో ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు ఆడాడు. ఒక్క మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడితేనే చరిత్రలో ఎన్నోసార్లు చెప్పుకుంటాం. కానీ బెవాన్ కెరీర్లో మాత్రం సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ గెలిపించిన సందర్భాలు లెక్కలేననున్నాయి. 1 కాదు, 2 కాదు, తన బ్యాటింగ్తో ఎన్నో మిరాకిల్స్ చేశాడు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ విఫలమైన క్రీజ్లో బెవాన్ ఉన్నాడంటే ఆస్ట్రేలియా ఫ్యాన్స్ హోప్స్ అలాగే ఉండేవి. తాను బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ప్రత్యర్థి కూడా విజయం ఖాయం అనే ధీమాలో ఉండేవి కాదు. చరిత్రలో బెస్ట్ బ్యాటర్, బెస్ట్ బౌలర్ ఎవరంటే చెప్పడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఒక్కో జనరేషన్లో ఒక్కో ప్లేయర్ అత్యుత్తమంగా ఆడి శిఖరాన నిలిచారు. అయితే ఫినిషర్ విషయానికి వస్తే మైకేల్ బెవాన్ నుంచే మొదలు పెట్టాలి. ఎలాంటి ఆలోచన లేకుండా అతడే ఆల్ టైమ్ బెస్ట్ ఫినిషర్ అని ఒప్పుకోవాలి. క్రికెట్లో బెవాన్ అనే ఆటగాడు ఇంతలా తన మార్క్ వేశాడా, ఈ ఆసీస్ ప్లేయర్ గురించి ఇంత చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది అనుకునే వారికి బెవాన్ కెరీర్ గురించి తెలియాల్సిందే. బెవాన్ అసలు పేరు మైకేల్ గ్వైల్ బెవాన్. 1970 మే 8న జన్మించిన ఈ ఆసీస్ ప్లేయర్ లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్. 19 ఏళ్ల వయసులో 1989లో తొలిసారి డొమెస్టిక్ క్రికెట్ లీగ్ ఆడాడు. సౌత్ ఆస్ట్రేలియా తరపున తన ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేసిన బెవాన్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాపై తన తొలి మ్యాచ్లోనే సెంచరీ కొట్టి అందరి దృష్టిలో పడ్డాడు. సౌత్ ఆస్ట్రేలియా తరపున ఒకే సీజన్లో ఆడిన బెవాన్ ఆ తర్వాత న్యూ సౌత్ వేల్స్తో తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ కొనసాగించాడు. డొమెస్టిక్ క్రికెట్లో దుమ్ము లేపిన బెవాన్ బ్యాటింగ్లో పరుగులు వరద పారించాడు. లిస్ట్ ఏ క్రికెట్లో 57.86 యావరేజ్తో 15,103 పరుగులు చేశాడు. అప్పటి వరకు 50 లేదా అంతకంటే ఎక్కువ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన ఏ ఆటగాడికైనా ఇది బెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ కావడం విశేషం. ఇంత అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్న బెవాన్ 1994లో ఆస్ట్రేలియా జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. 1994 ఏప్రిల్ 14న షార్జాలో శ్రీలంకపై బెవాన్ తన వన్డే అరంగేట్రం చేశాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్లో ఉపయోగపడతాడని, పార్ట్ టైం బౌలర్గా కూడా పనికొస్తాడని బెవాన్ను ఆస్ట్రేలియా జట్టు ఎంపిక చేసింది. అయితే తొలి మ్యాచ్లో బెవాన్కు బ్యాటింగ్ ఆడే అవకాశం రాలేదు. శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 155 పరుగుల లక్ష్యాన్ని 1 వికెట్ మాత్రం కోల్పోయి 9 వికెట్ల తేడాతో ఈజీ విక్టరీ అందుకుంది. ఆ తర్వాత కొన్ని కీలక ఇన్నింగ్స్లు ఆడిన బెవాన్ జట్టులో రెగ్యులర్ ప్లేయర్గా మారాడు. లోయర్ ఆర్డర్లో యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ తనను తాను నిరూపించుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో బెవాన్ తనను తాను నిరూపించుకోవడానికి పెద్దగా అవకాశం రాలేదు. ఎందుకంటే ఆస్ట్రేలియాకు ఉన్న దుర్భేద్యమైన బ్యాటింగ్ అలాంటిది. అయితే ఎంత పటిష్టమైన జట్టుకైనా కొన్ని బ్యాడ్ డేస్ ఉంటాయి. ఆ సమయం ఆస్ట్రేలియాకు కూడా రానే వచ్చింది.
ప్రతిదీ ఒక మంచికే అన్నట్టుగా ఇలాంటి సమయంలోనే బెవాన్లోని అత్యుత్తమ ఆట బయటకు వచ్చింది. బెవాన్ అసలు ఆటను ప్రపంచానికి చూపించిన మ్యాచ్ 1996లో వెస్టిండీస్పై వచ్చింది. బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ సిరీస్లో భాగంగా న్యూ ఇయర్ డే రోజున సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్లో బెవాన్ తన కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఆసీస్ బౌలింగ్ దాటికి 172 పరుగులకే కుప్పకూలింది. ఈజీ చేజింగ్లో ఆస్ట్రేలియా విజయంపై ఎవరికీ అనుమానాలు లేవు. కానీ విండీస్ బౌలర్లు విశ్వరూపం చూపించి 38 పరుగులకే 6 వికెట్లు పడగొట్టారు. జట్టులోని స్టార్ ప్లేయర్స్ అందరూ పెవిలియన్కు చేరడంతో ఆసీస్కు ఓటమి తప్పదని భావించారు. అయితే ఆస్ట్రేలియా జట్టును ఆదుకోవడానికి ఒక ఫినిషర్ ఉన్నాడని, అతని పేరు మైకేల్ బెవాన్ అని వెస్టిండీస్కి ఆ రోజు తెలిసొచ్చింది. మ్యాచ్లో 78 పరుగులు చేసి అజేయంగా నిలిచిన ఈ ఆసీస్ బ్యాటర్ పాల్ రీఫిల్తో కలిసి 8వ వికెట్కు 83 పరుగులు జోడించి జట్టును గెలుపు అంచుల వరకు తీసుకుని వచ్చాడు. చివర్లో 9 వికెట్లు పడి మ్యాచ్ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో చివరి బంతికి 4 పరుగులు చేయాల్సిన దశలో టెన్షన్ పీక్స్కు వెళ్ళింది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఒత్తిడిని తట్టుకుంటూ విండీస్ స్పిన్నర్ బౌలింగ్లో స్ట్రైట్ 4 కొట్టిన బెవాన్ ఆస్ట్రేలియాకు థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు. ఈ మ్యాచ్ బెవాన్ను క్రికెట్లో ఒక స్టార్గా మార్చేసింది. చివరి వరకు బాధ్యతగా డెడికేషన్తో ఆడిన ఈ ఇన్నింగ్స్కు ప్రశంసలు లభించడమే కాదు, ఒక ఫినిషర్గా బెవాన్ను నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాయి. ఈ సిరీస్లో మార్క్ టైలర్ తర్వాత 389 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా బెవాన్ నిలవడం విశేషం. మొత్తం 10 ఇన్నింగ్స్లో బెవాన్ కేవలం 2 సార్లు మాత్రమే అవుట్ అయ్యాడంటే అతని ఫినిషింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ సిరీస్లో బెవాన్ యావరేజ్ ఏకంగా 194 ఉండడం ఆశ్చర్యానికి గురిచేసింది. అదే ఏడాది 1996లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో కూడా బెవాన్ తన ఫామ్ కొనసాగించాడు. బెవాన్ ఆడిన ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ వల్లనే 1996లో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్కి చేరుకుంది. తన తొలి వరల్డ్ కప్ మ్యాచ్లో, అది కూడా సెమీఫైనల్లో బెవాన్ 69 పరుగులు చేసి ఆస్ట్రేలియా టోర్నమెంట్ ఫైనల్కి చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. మొహాలీ వేదికగా జరిగిన ఈ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 15 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మార్క్ టేలర్, రికీ పాంటింగ్, స్టీవ్ వా లాంటి టాప్ బ్యాటర్స్ వెస్టిండీస్ పేసర్లు అంబ్రోస్, ఇయాన్ బిషప్ దాటికి సింగిల్ డిజిట్కే పెవిలియన్కు చేరారు. ఇలాంటి సమయంలో పటిష్టమైన విండీస్ బౌలింగ్ను తట్టుకుని ఆస్ట్రేలియా ఫైనల్కు అర్హత సాధిస్తుందని ఎవరైనా భావిస్తారా? కానీ బెవాన్ మిరాకిల్ బ్యాటింగ్తో ఆస్ట్రేలియా కోలుకుంది. స్టూవర్ట్ లాతో కలిసి 5వ వికెట్కు 138 పరుగులు జోడించి జట్టుకు ఫైటింగ్ టోటల్ అందించాడు. 69 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు 207 పరుగులు చేర్చాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా తమ బౌలింగ్తో వెస్టిండీస్ను 202 పరుగులకే ఆల్అవుట్ చేసి 5 పరుగుల తేడాతో విజయం సాధించి వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ ఇన్నింగ్స్తో బెవాన్ క్రికెట్లో మారుమ్రోగిపోయాడు. జట్టు మొత్తం విఫలమైన చివర్లో ఆదుకోవడానికి తాను ఉంటాననే భరోసా ఇచ్చాడు. ఫైనల్లోనూ 49 బంతుల్లో అజేయంగా 36 పరుగులు చేసి ముఖ్యమైన క్యామియో ఆడి ఆసీస్ స్కోర్ను 241 పరుగులకు చేర్చాడు. అయితే ఆస్ట్రేలియా ఓడిపోవడంతో ఈ ఇన్నింగ్స్కు పెద్దగా గుర్తింపు రాలేదు. 1999 వరల్డ్ కప్లోనూ ఫినిషింగ్ స్కిల్స్తో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ అందుకోవడంలో బెవాన్ తన పాత్రను సమర్థవంతంగా పోషించాడు. 1990లో వన్ మ్యాన్ మెనీ మిరాకిల్స్ అనే ట్యాగ్ బెవాన్ సొంతం చేసుకున్నాడు. 1997లో బెవాన్ మరో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్తో జరిగిన 2వ వన్డేలో అసాధారణ సెంచరీతో జట్టును పటిష్ట స్థితిలో చేర్చాడు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 98 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన గిల్క్రిస్ట్తో కలిసి బెవాన్ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అజేయంగా 108 పరుగులు చేసి ఆస్ట్రేలియా స్కోర్ను 249 పరుగులకు చేర్చాడు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓడిపోవడంతో బెవాన్ ఇన్నింగ్స్ కనుమరుగైపోయింది. 1998లో పెషావర్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో బెవాన్ మరోసారి తన పవర్ ఏంటో చూపించాడు. 218 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 90 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి ఒత్తిడి సమయంలో 57 పరుగులు చేసి మ్యాచ్ గెలిపించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఒంటరి పోరాటాలు, క్లాసికల్ వండర్స్ బెవాన్ కెరీర్లో ఎన్నో ఉన్నాయి. ఇక బెవాన్ 2000 సంవత్సరంలో ఆడిన ఒక మిరాకిల్ ఇన్నింగ్స్ క్రికెట్ పుస్తకాల్లో చోటు దక్కించుకోలేకపోవడం దురదృష్టకరం. ఢాకా వేదికగా ఆసియా 11 రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ 11 జట్ల మధ్య అనధికారిక మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్లో స్టార్ ఆటగాళ్లు కూడా బిత్తరపోయేలా, ప్రపంచ క్రికెట్ ఎప్పటికీ గుర్తుంచుకునేలా బెవాన్ తనలోని విశ్వరూపం చూపించాడు. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ 11 టీంలో చోటు దక్కించుకోవడమే కష్టం అనుకుంటే బెవాన్ మాత్రం తన సంచలన ఇన్నింగ్స్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆసియా 11 నిర్ణీత 50 ఓవర్లలో 320 పరుగుల భారీ స్కోర్ చేసింది. చేజింగ్లో రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ 11 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమిని ఖాయం చేసుకుంది. ఒకవైపు ఆసియా 11లో వసీం అక్రమ్
కెవిన్ ధవాన్, అనిల్ కుంబ్లే, మురళీధరన్ లాంటి దిగ్గజ బౌలర్లు ఉన్నారు. మరోవైపు మాత్రం తమ జట్టును గెలిపించాలనే కసి బెవాన్లో అలాగే ఉంది. తన పట్టుదలతో కష్టమనుకున్న చేజింగ్ను తన అసాధారణ ఇన్నింగ్స్తో సింపుల్ చేశాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని 150 పరుగుల మార్కు కూడా దాటి ఆసియా 11ను వణికించాడు. ప్రపంచ స్థాయి బౌలర్లు అందరూ ఉన్న ప్రత్యర్థి జట్టులో ఉన్న బెవాన్ మాత్రం తన బ్యాటింగ్తో శివాలెత్తాడు. ఒక్కడే 19 ఫోర్లు, 5 సిక్సర్లతో 185 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే చివరి వరకు అసాధారణ పోరాటం చేసిన తమ జట్టు రెస్ట్ ఆఫ్ 11కు ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ ఇన్నింగ్స్కు ప్రపంచ క్రికెట్ మొత్తం సలాం కొట్టింది. జట్టు ఓడిన బెవాన్ డెడికేషన్కు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. ఆస్ట్రేలియా జట్టు తరపున ఎన్నో మ్యాచ్ విన్నింగ్స్ ఆడొచ్చు, కానీ ఆసియా 11 జట్టుకు ఎదురు నిలబడి ఆడిన ఈ ఇన్నింగ్స్ అన్నిటికంటే ది బెస్ట్ అని చెప్పుకోవాలి. అయితే ఇది అన్అఫీషియల్ వన్డే కావడంతో చరిత్రలో చెప్పుకోవడానికి లేకుండా పోయింది. ఇక బెవాన్ 2002లో న్యూజిలాండ్తో ఆడిన ఇన్నింగ్స్ వన్డే క్రికెట్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది ఆల్ టైమ్ బెస్ట్ ఇన్నింగ్స్గా చరిత్రలో నిలిచిపోయింది. ఒక ప్లేయర్ సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ గెలిపించడం అంటే ఎలాగో ప్రపంచానికి తెలిసేలా చేశాడు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 245 పరుగులు చేసింది. చేజింగ్లో పేస్ బ్యాండ్ దెబ్బకు ఆసీస్ చెతికిల పడింది. 82 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి మ్యాచ్ ఓటమి అంచుల్లో పడింది. ఇలాంటి స్థితిలో ఆస్ట్రేలియా గెలవాలంటే అద్భుతం జరగాలి. అలాంటి అద్భుతాన్ని బెవాన్ చేసి చూపించాడు. తనకు ఎవరూ సహకరించకపోయినా ఒక్కడే వారియర్లా పోరాడాడు. షేన్ వాన్, బ్రెట్ లీలను ఒక్క ఎండులో ఉంచుకొని బెవాన్ కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 95 బంతుల్లో 102 పరుగులు చేసి మరో 3 బంతులు మిగిలుండగానే జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్ అప్పటి చేజింగ్లో వన్ ఆఫ్ ది ఆల్ టైమ్ బెస్ట్ ఇన్నింగ్స్గా చరిత్రలో నిలిచిపోయింది. ఆస్ట్రేలియా గెలుచుకున్న 2003 వన్డే వరల్డ్ కప్లోనూ బెవాన్ తన బ్యాటింగ్తో అదరగొట్టాడు. ముఖ్యంగా గాయంతో ఈ టోర్నీలో బరిలోకి దిగి జట్టు విజయం కోసం తన ఆత్మస్థైర్యాన్ని చూపించాడు. ఈ వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా బ్యాటింగ్లో దుమ్ము లేపడంతో తొలి 5 మ్యాచ్ల్లో బెవాన్కు బ్యాటింగ్ రాలేదు. అయితే గ్రూప్ చివరి మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా తడబడిన వేళ బెవాన్ మరోసారి ఆపద్బాంధుడి పాత్ర పోషించాడు. 205 పరుగుల టార్గెట్లు ఆస్ట్రేలియా 114 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బెవాన్ ఒక్కడే 70 పరుగులు చేసి ఓడిపోయే మ్యాచ్లో జట్టుకు థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు. సూపర్ 6లో ఆస్ట్రేలియా 84 పరుగులకే 7 వికెట్లు పడినప్పుడు 56 పరుగులు జోడించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో అవకాశాలు తక్కువగా వచ్చినా బెవాన్ ఎప్పటిలాగే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటూ చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడాడు. ఫైనల్లో బెవాన్కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. బెవాన్ గురించి మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్లో వచ్చి పరుగులు చేయడమే కాదు, ప్రత్యర్థులకు తన వికెట్ అసలు ఇచ్చేవాడు కాదు. ఓవరాల్గా బెవాన్ వన్డే కెరీర్లో 66 నాట్అవుట్స్తో అజేయంగా నిలిచాడు. అప్పటి వరకు క్రికెట్లో ఒక ప్లేయర్ అత్యధిక సార్లు నాట్అవుట్గా నిలిచిన రికార్డ్ బెవాన్ ఖాతాలోనే ఉండడం విశేషం. అంతేకాదు వన్డేలో 50 యావరేజ్ అంటే అసలు ఆలోచించుకోలేని రోజుల్లో బెవాన్ యావరేజ్ 53 ఉండడం అప్పట్లో ఒక సంచలనం. తన బ్యాటింగ్తో వన్డేలో నెంబర్ 1 ర్యాంకుగా అవతరించి ప్రపంచాన్ని విస్తుపోయేలా చేశాడు. ఒక ఫినిషర్ కూడా నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉండడం షాకింగ్కు గురి చేసింది. అంతేకాదు వరుసగా 1361 రోజులు నెంబర్ 1 వన్డే బ్యాటర్గా కొనసాగిన చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత ఏ ఆస్ట్రేలియా ఆటగాడు కూడా నెంబర్ 1 స్థానంలో ఇన్ని రోజులు కొనసాగలేదు. ఇక సక్సెస్ఫుల్ చేజింగ్లో బెవాన్ యావరేజ్ 86 ఉండడం మరో విశేషం. బెవాన్ బ్యాటింగ్లో పెద్దగా విధ్వంసం ఉండదు, కానీ జట్టుకు అవసరమైన ప్రతిసారి ఆదుకుంటాడు. తన మెరుపు బ్యాటింగ్ కంటే పరిస్థితులకు తగ్గట్టుగా జట్టు కోసం బ్యాటింగ్ చేసేవాడు. వన్డే కెరీర్ మొత్తం 21 సిక్సర్లు కొట్టాడంటే ఈ ఆసీస్ ప్లేయర్ ఎంత క్రమశిక్షణగా బ్యాటింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. వన్డేలో సూపర్ సక్సెస్ అయిన బెవాన్ టెస్ట్ క్రికెట్లో పెద్దగా రాణించలేదు. షార్ట్ పిచ్ బంతులకు అవుట్ అవుతూ కేవలం 29 యావరేజ్తో మాత్రమే పరుగులు చేశాడు. అయితే వన్డేలో మాత్రం ఎప్పటికీ గొప్ప ఫినిషర్గా క్రికెట్లో తన ప్రస్థానాన్ని ముగించాడు. బెవాన్ గణాంకాల విషయానికి వస్తే 232 వన్డేల్లో 53 యావరేజ్తో 6912 పరుగులు చేశాడు. వీటిలో 6 సెంచరీలు, 46 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 18 టెస్టుల్లో 29 యావరేజ్తో 745 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. 2025లో బెవాన్ ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఈ ఆసీస్ క్రికెటర్ చేసిన సేవలను గుర్తించి ఆస్ట్రేలియన్ డొమెస్టిక్ వన్డే క్రికెట్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్కు ఇచ్చే అవార్డును మైకేల్ బెవాన్ మెడల్ అని పేరు పెట్టారు. 1994లో క్రికెట్లోకి అడుగుపెట్టిన బెవాన్ 10 ఏళ్ల పాటు తన నిలకడైన బ్యాటింగ్తో ఒక ఊపు ఊపాడు. కెరీర్ సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడే 2004లో క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఓవరాల్గా 10 ఏళ్ల క్రికెట్లో గొప్ప బ్యాటర్గా, గ్రేట్ ఫినిషర్గా బెవాన్ తన సక్సెస్ఫుల్ కెరీర్కు గుడ్ బై చెప్పాడు.